బస్సులో సీటు విషయంలో జరిగిన గొడవ చివరకు కొట్లాటగా మారింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు రమేష్. పాఠశాల అనంతరం ఒంగోలులోని తన ఇంటికి వెళ్లేందుకు మద్దిపాడులో బస్సు ఎక్కారు రమేష్. అయితే బస్సులో సీటు విషయంలో పక్కనే ఉన్న యువకులతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇది కాస్త పెరిగి పెద్దదైంది. దీంతో ఆ యువకులు వారి స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించారు. దీంతో ఒంగోలులోని పోతురాజు కాలువ వద్ద బస్సును ఆపి ఉపాధ్యాయుడిపై 20 మంది యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు రమేష్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఒంగోలులో బస్సులో సీటు విషయంపై ఒక టీచర్ అదేవిధంగా ఒక యువకుడికి మధ్య జరిగిన ఘర్షణ పెద్ద కొట్లాటకైతే దారితీసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే 20 మంది కలిసి రమేష్ పైన దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజెంట్ అసలు ఏ విధంగా జరిగింది గొడవ? రేఖ, ప్రకాశం జిల్లా ఒంగోలులో పోతురాజు కాలువ సమీపంలో ఆర్టీసీ బస్సు ఆపి కొంతమంది యువకులు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడం అనేది మనం ఆ విజువల్లో చూడొచ్చు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే కరీముల్లా అనేటువంటి ఆటో డ్రైవర్ అద్దెంకిలో ఒంగోలు రావడానికి బస్సు ఎక్కుతాడు. అయితే అదే క్రమంలో దొడ్డవరం అనేటువంటి ఊరిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి రమేష్ విధులు ముగించుకొని సాయంత్రం పూట మద్దిపాడులో అదే బస్సు ఎక్కడం జరుగుతుంది. అయితే బస్సులో ఖాళీ లేని సమయంలో ఒకే సీట్ లో ఇద్దరు కూర్చొని ఉండగా మూడో వ్యక్తి కూడా ప్లేస్ ఉన్న దరిమిల అక్కడికి వెళ్లి కూర్చోవడానికి జరగమంటాం, అతను జరగకపోవడంతో అదే సీట్ లో ఉపాధ్యాయుడు రమేష్ కూడా కూర్చుంటాడు. అయితే కూర్చున్న తర్వాత ఒకరికొకరు నెట్టుకునే క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. అయితే ఈ తోపులాటలో రమేష్ చెయ్యి వెళ్లి కరీముల్లా అనే ఆటో డ్రైవర్ గా తగలడంతో అతని ముక్కు నుండి రక్తస్రావం జరుగుతుంది. అయితే వెంటనే అతను తన స్నేహితులు మరియు మరికొంతమంది ఆటో డ్రైవర్లకు కూడా ఫోన్ చేసి ఈ విధంగా నా పైన ఒక వ్యక్తి దాడి చేశాడు అని చెప్పడంతో బస్సు ఒక 15 నిమిషాల్లో ఒంగోలులోకి ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో ఒంగోలు ఎంట్రన్స్ పోతురాజు కాలువ వద్ద వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కలిసి కూడా బస్సును ఆపడం జరుగుతుంది. బస్సును ఆపి ఉపాధ్యాయుడిపై బస్సులోనే పిడిగుద్దులతో దాడి పాల్పడటం మనం విజువల్లో కూడా చూడొచ్చు. అయితే దాడికి పాల్పడ్డ అనంతరం ఆ యువకులు 108కు ఫోన్ చేసి కరీముల్లానే ఆ వెహికల్లోనే హాస్పిటల్కు తీసుకొని పోయి మొదటగా వాళ్లే అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేస్తారు. అయితే దెబ్బలు తిన్నటువంటి రమేష్ కూడా అనంతరం జీజీహెచ్ కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతూ తాను ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అంటే ఇరు వర్గాల ఫిర్యాదుపై తాలూకా పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ఆటో డ్రైవర్లు దురుగ్గా ప్రవర్తిస్తూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని దాడి చేయడాన్ని కూడా ఉపాధ్యాయులు ఖండిస్తూ ఉన్నారు. అదే సమయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పు ఎవరిదే అనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కరీముల్లా మరియు ఉపాధ్యాయుడు ఇద్దరు కూడా జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. రేఖ, శ్రీనివాస్, అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు బస్సు డ్రైవర్ గాని ప్రయాణికులు గాని ఏమంటున్నారు? మరి వారికి కూడా ఈ గొడవకు సంబంధించిన ఇబ్బంది అయితే జరుగుతుంది కదా, వారి వర్షన్ ఏ విధంగా ఉంది? అయితే బస్సు ఒంగోలులోకి వచ్చే సమయానికి బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు కూడా ఉండకపోవడంతో వాళ్ళు దాడి చేయడానికి కూడా సులువుగా ఉంటుంది. ఆ ఒంగోలుకు వచ్చే క్రమంలో ఇదే సాయంత్రం వచ్చేటువంటి బస్ కావడం, బాగా లేట్ నైట్ రావడంతో బస్సులో కూడా ప్రయాణికులు తక్కువగా ఉన్నారు. అయితే ఈ ఘటన పైన ఇప్పటి వరకు డ్రైవర్ అయితే ఎటువంటి స్పందన లేదు. అయితే పోలీసులు ఆ బస్సుతో పాటుగా బస్సు డ్రైవర్ ను కూడా విచారించి తప్పులను నిర్ధారించే ప్రక్రియలు అయితే ఉన్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.